నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈరోజు ఏం స్టోరీ చెప్పబోతున్నారు? భక్తి. భక్తిని గురించిన ఒక కథ చెప్తాం. ఓకే, అంటే భక్తిని పెంపొందించటమా? పెంపొందించడం కాదు, అసలు భక్తి, నమ్మకం, అపనమ్మకం, భగవంతుడిని తెలుసుకోవడం, తెలుసుకోకపోవడం, ఆ, జ్ఞానికి అజ్ఞానికి ఉండే వ్యత్యాసం ఓ ఏమిటి? ఇంట్రెస్టింగ్ అండి. విషయం ఇంట్రెస్టింగే, కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు చాలా కాలం క్రితం పల్లెలు వాట్లల్లో పెద్దగా దేవాలయాలు అవి లేని ఊళ్ళు ఉండేవి వరకు. ఇప్పుడు ప్రతి పల్లెకి బోల్డని దేవాలయాలు, చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా పెద్ద పెద్ద కట్టడాలు అవన్నీ ఉన్నాయి. కాదు రమగారు, ప్రతి గ్రామానికి ఒక రామాలయం అంటారు కదండి. రామాలయం అంటే ఒట్టిగా మండపం, ఒక మందిరం లాంటిది. రాముల వారి విగ్రహాలు, ధూపదీప నైవేద్యాదులు అవి ఏముండవు. ఇప్పుడు మా ఊరుందా, మా ఊళ్ళో ఒట్టి రామభజన మందిరమే అది. రామాలయం అంటే సీతారాముల లక్ష్మణుల విగ్రహాలు, ఇవి షోడశోపచారాలు చేయటాలు అవి చాలా తక్కువే చేయ. భజనలు ఉండేవి, రామభజన చేస్తారు. మాకు 2 రామభజన మందిరాలు ఉండేవి. ఇప్పుడు కూడా అవే రామభజన మందిరాలు ఉన్నాయి. అక్కడ విగ్రహాలు ఏముండవు, ఏమి లేదు, 2 పటాలే, అక్కడో పటం ఇక్కడో పటం. ఇక్కడ కొన్ని జాతుల వాళ్ళు ఇక్కడ, కొన్ని జాతుల వాళ్ళు అక్కడ చేసుకోవడం. ఇప్పుడు ఒక మహాలక్ష్మి అమ్మవారు, మా ఊళ్ళ అమ్మవారు వెలిసిన ఒక దేవాలయం ఉంది, మా వాళ్ళు కట్టింది అంతే. ఇది కూడా దేవాలయం అంటే పెద్దగా మనకి గోపురాలు అవి ఉన్నది ఏం కాదు. ఒక భక్తికి ఒక సులువైన మార్గం అంతే. భగవంతుని తలుచుకునేందుకు సులువైన మార్గాలు. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో, కొండ కోనల్లో ఎక్కడుండేవి దేవాలయాలు? ఉండేవి కాదు. అయితే ఏమైంది, పూర్వం చాలా కాలం క్రితం ఒక పల్లెటూరికి ఆనుకుని ఒక కోయ జాతులు కొండవాళ్ళు ఉండే ఒక పెద్ద అడవి ఉండేది. పల్లెటూళ్ళలో ఏదో సామాన్య పాఠక జనం ఉండేవాళ్ళు, 4-5 బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఉండేవి. ఏదో ఎలాగోలాగా అప్పుడు ఏంటంటే కొద్దిగా చారెడు భూమి ఉంటే ఏదో దున్నుకుని వచ్చిన వడ్లతోటి అన్ని మారకపు రోజులు, వస్తు మార్పిడి రోజులు, అలాగే ఏదో బతికేవాళ్ళు. పెద్దగా డబ్బులు గిబ్బులు అన్ని చోట్ల డబ్బు ఉండటము, ధనంగా ధనికులు భూస్వాములు ఉండే రోజులు కావు అసలు అవి. ఒకవేళ ఉన్నా ఎక్కడో పెద్ద ఊళ్ళల్లో ఉండేవాళ్ళు. ఈ పల్లెల్లో వాటిలలో ఏదో ఉంటే పొలాలే తప్పిస్తే డబ్బున్న వ్యవహారం ఏమీ కనపడేది కాదు. అయితే ఈ పల్లెటూరును అనుకున్న మొన్న అడవి ఉంది కదా, అందులో కొన్ని కోయా కొండ జాతుల వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే ఏమైందట, ఓ సంవత్సరం బాగా వానలు పడి పైనుంచి ఒక సెలయేరులో కొన్ని దుంగలు అవి కొట్టుకొస్తాయి కదా అట్లా. అవునండి. ఒక చెట్ల కొమ్మలు కొట్టుకొస్తాయి, దుంగలు కొట్టుకొచ్చేస్తాయి. వానకి మొదలు కదిలిపోయి చెట్లు పడిపోతాయి, అదంతా కింద కొట్టుకొచ్చేస్తుంది. అట్లా కొట్టుకొచ్చిన వాటిలలో ఒక అంత పెద్ద చింతమొద్దు దొరికింది వాళ్ళకి. చింతమొద్దు దొరికితే అది బాగుంది అనుకున్నారు. ఇప్పుడు మిగిలిన చెట్లు అన్నీ ముక్కలు చేసి పెట్టుకున్నారు. ఈ చింతమొద్దుని మామూలుగా ఏం చేస్తారంటే చింత కానీ, వేప కానీ, మామిడి కానీ నీటిలో బాగా నాననిస్తారు. దాన్ని ఏదో అంటారు, పేరు గుర్తు రావట్లేదు. దీన్ని ఏంటంటే దాని లైఫ్ పెరుగుతుందనమాట. నీటిలో నానిన కొద్దికి గట్టిదనం వస్తుంది చెక్కకి. తర్వాత దాన్ని ఆరబెట్టి దాంతో ఫర్నిచర్ చేసుకుంటారు. సీజనింగ్ అంటారు. సీజన్డ్ వుడ్ దాని పేరే అది. ఆ సీజనింగ్ ఏంటంటే నీళ్ళలో పడేసేయటం అనమాట. నిద్రగన్నేరు చెట్లు కూడా కొట్టేసి పెద్ద పెద్ద దుంగల్ని చెరువుల్లో పడేస్తారు. పడేసి కొంతకాలం బాగా అది నానిన తర్వాత దాని లైఫ్ పెరుగుతుంది. ఆ చెక్క లోపల ఇంక్లూషన్స్ ఉంటాయా, వరుసల లోపల ఆ తెరలు అవన్నీ ఫిక్స్ అవుతాయి అనమాట. దానికి బిగు వస్తుంది ఆ చెక్కకి. అట్లా ఈ నీళ్ళల్లో నాననిచ్చారు. ఆ చింతమొద్దుని ఒకరోజు పగలేద్దామని దాన్ని తీసుకొచ్చి బయట పెట్టుకున్నారు. బాగా ఆ మాత్రం ఎత్తుగా ఉన్నది, బాగా మంచిది. ఇట్లా కావలించుకుంటే ఒక పెద్ద 2 బలాడ్జులు అట్నుంచి ఇట్నుంచి పట్టుకున్నా వాళ్ళ చేతులు కలవనంత పెద్ద దుంగ అది. 2 బలమైన వాళ్ళు 2 చేతులు అట్నుంచి ఇట్నుంచి కావలించుకుంటే బాగా ఆ మాత్రం కైవారం ఉంటుందా, అంతకంటే ఎక్కువ, అంత పెద్దది, అంత పెద్ద దుంగ. అంత పెద్దదంటే చాలా మంచి వస్తువులు అవి బాగా తయారవుతాయి అని భావించారు. అయితే ఏం చేశారు, నీళ్ళ నుంచి బయటపడేసారు. కొద్దిగా ఆరాక దాన్ని పగలేయటానికి కొట్టేసరికల్లా ఏమైందంటే దానికి బార్క్ లాగా ఉంటుంది కదా, అది ఏమంటారు మన బెరడు, అది ఊడిపోయింది. అది ఊడిపోయి దుంగ కొంచెం పక్కకి వాలితే కింద అది పగలగొట్టడానికి దుంప తెగింది. ఒక కుర్రాళ్ళు కొంతమందికి నేల మీద పడుకున్నారు. ఒక కుర్రాడు నేల మీద పడుకుని ఇట్లా అలా చూసేసరికి ఆ దుంగకి ఇవి చెక్కల్లో ఒక రకమైన తెరలుగా ఒక డిజైన్ లాగా ఉంటుంది కదా, ఆ డిజైన్ ఎలా కనపడిందంటే దాని మీద ఉన్నది ఆ దుంగకి 2 కళ్ళు ఉన్నట్టు కనపడింది వాడికి. ఓ ఇది చూస్తోందిరా అన్నాడు. చూడటం ఏమిటి, దాన్ని నిలబెట్టారు. చూస్తే ఇట్లా నిలువుగా ఉన్న దుంగకి ఇట్లా 2 కళ్ళల్లే కనపడ్డాయి. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఎంత కొట్టినా కసుగందల చెక్క ఎక్కడ, బెరడు మాత్రం ఊడిందంతే. చూస్తుంటే వాళ్ళకి సంతోషం వచ్చేసింది. ఈ దుంగని ఇది జేజి అని భావించారు.
భావించి ఏం చేశారు, ఆ చెరువు పక్కనే ఎక్కడ సెలయేరు ఎక్కడ కిందకు వచ్చిందో దానికి కొంచెం పక్కగా ఆ తడి ఇవక లేకుండా చూసుకుని ఓ చోట నిలబెట్టారు. నిలబెట్టి బొట్టు పసుపు రాసి బొట్టు పెట్టుకున్నారు. అక్కడి నుంచి ఆ దొంగని జేజిగా భావించి రోజు దండం పెట్టుకోవటం మొదలుపెట్టారు. పసుపు రాసేవాళ్ళు, బొట్టెట్టేవాళ్ళు. ఏదో శుక్రవారాలు శనివారాలు ఏమీ తెలియదుగా వాళ్ళకి. అమాసలు పున్నాలు తెలుసు, కార్తెలు తెలుసు. ఆ ప్రకారంగా అప్పుడు ఆ కార్తెలు అమ్మవారికి చేయవలసిన కొలుపులు ఈ దొంగ జేజికే చేసుకునేవాళ్ళు వాళ్ళు. అయితే ఒకనాడు ఈ పక్కన పల్లెటూళ్ళలో బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి కదా, ఈ పల్లె నుంచి ఒక ఆయన అటు దారిపోతూ చూసి ఇట్లా నిలబడి ఉన్న అమ్మవారిలో ఒక శక్తి అతన్ని ఆయన ఆకర్షించింది. ఆ నేత్రాలు కూడా చూస్తున్నట్టుగా కనపడ్డాయి. వీళ్ళు పైగా చక్కగా పసుపు రాసి బొట్టు అది పెట్టేసరికి పైన బొట్టు కింద నేత్రాలతోటి చాలా ఆకర్షణీయంగా కనపడింది. ఆయన ఏమనుకున్నాడంటే ఏదో శక్తి వెలిసింది ఇక్కడని రోజు దీపం పెట్టేవాడు. ఏం పెద్ద విశేషం ఏం లేదు, వచ్చి దీపారాధన చేసేవాడు. ఏదో పండో ఫలమో పంచదారో పట్టుకొచ్చి పెట్టేవాడు. ఈ పల్లె వాళ్ళు ఉన్నారుగా కొండవాళ్ళు, వాళ్ళు కూడా ఏదో పెట్టేవాళ్ళు తెచ్చి. అక్కడి నుంచి కొలుపులు అంటే వాళ్ళు ఏవో బలేసేవాళ్ళు, ఆ బలులు వేస్తుండేవారు. ఏం చేశారు, క్రమంగా 4 నిట్టాళ్ళు పాతి చుట్టూతా ఒక దడిలాగా కట్టారు. వానకి అది తడిసిపోకుండా. ఎండ క్రమంగా దొంగ కదా పాడవుతుందని భావించి ఓ చిన్న తాటాకు పందిరి, దాని కింద ఈ జేజి. సంవత్సరాలు గడిచినాయి. ఈ కొండవాళ్ళు కోయవాళ్ళు అంటే అయ్యోరు రోజు రోజు పూజ చేస్తాడు కదా, అందుకని ఏం చేసేవాళ్ళు, ఈ అడవిలో పండిన వెదురు బియ్యము, పప్పు ఉప్పు బెల్లం వాళ్ళు మారకల్లో తెచ్చుకునేవాళ్ళు. అయ్యవారికి కూడా ఏదైనా ఇవ్వాలని భావించేవాళ్ళు. భావించి ఈయన కొద్దిగా సమర్పించేవాళ్ళు. డబ్బులు ఏం లేవు, కానీ భోజనానికి మాత్రం ఏర్పాటు జరిగిపోయేది బ్రాహ్మణుడు. ఆయన రోజు వాన వంగుడు చలికాలం ఏదైనా సరే రావడం, ఖచ్చితంగా ఉదయకాలం దీపారాధన చేయటం నియమం. దీపం పెట్టేవాడు ఖచ్చితంగా. ఆ దీపం పెట్టడానికి ఏర్పాటు, అది ఆరిపోకుండా చుట్టూతా దడి ఇన్ని ఉన్నాయి కదా, ఇలా గడుస్తూ ఉండేది. చాలా కాలం ఇలాగే గడిచిపోయింది. ఆ దారిపోతూ ఓ దండం పెట్టుకోవటం. పల్లె వాళ్ళంతా రోజు ఏం చేసేవాళ్ళు, వెళ్ళేటప్పుడు దండం పెట్టుకునేవాళ్ళు, వచ్చేటప్పుడు ఇంత దొరికింది, నీ పొద్దు నేను చూసి దండం పెట్టుకున్నావు, ఇది దొరికింది. పొద్దు నేను చూసినా ఏమీ దొరకలేదు. ఆ రెండు, ఒకటేమో సంతోషంగా చెప్పేవాళ్ళు, రెండోది కంప్లైనింగ్గా చెప్పేవాళ్ళు. మర్నాడు నిన్ను అడిగాను కదా ఇవాళ దొరికిందని సంతోషించేవాళ్ళు. ఏముంది, భక్తి మూఢత్వం అంతే. దొరికే నాడు దొరుకుతుంది, దొరకని నాడు దొరకదు. దానికి అమ్మవారు చేసేది వీడికి ఇది ఏమీ లేదు, కానీ అలా నమ్మకం అనమాట. అయితే కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే ఇది 12-13 సంవత్సరాలు నడిచిపోయింది. ఒకరోజు మంచి వర్షాకాలం, ఈయన దీపారాధన చేయడానికి వాన వేళనే వచ్చాడు. రోజులాగా తెల్లవారే క్రవ లేటు అయిపోయింది. ఇతను వచ్చేసరికల్లా ఆయనకి ఎట్లా కనపడిందంటే దూరం నుంచి ఒకడెవడో ఒక గుర్రం కట్టేసింది కింద. ఈ అమ్మవారి తాలూకు తాటాకుల పాక దగ్గరే ఒక గుర్రం కట్టుంది. గుర్రం బాగా తడిసిపోయింది, ఎప్పటి నుంచో వానలో తిరుగుతోంది. ఒక మనిషి అక్కడ నుంచుని ఉన్నాడు. దూరం నుంచి చూస్తే వాడి పెద్ద ఆజానుబాహుడు, కటువుగా ఉన్న రూపం. వాడి బట్టలు అవన్నీ ఎలా ఉన్నాయంటే మొరటుగా ఉన్నాయి. ఆ రోజుల్లో గుర్రాలు అందరి దగ్గర లేవు, బందిపోటు దొంగల దగ్గర మాత్రమే ఉంటాయని చెప్పుకునేవాడు. వీడెవడో బందిపోటు దొంగ. వాడు అమ్మవారితో ఏదో అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు. ఇటు వచ్చి వెనక్కి వచ్చాడు. అమ్మో వీడు వచ్చేస్తున్నాడు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళకుండా దూరంగానే చెట్టు చాటును నిలబడ్డాడు. వాడు ఏం చేశాడు, ఆ గుర్రానికి కట్టి ఉన్న సామాన్లలో ఒక గొడ్డలు తీసుకెళ్ళాడు. గొడ్డలు తీసుకెళ్ళి ఆ గొడ్డలతో ఆ చెట్టుని నరకబోయాడు. ఆ జేజిని, ఆ దుంగని నరకబోయాడు. నరకబోయేసరికి ఆ దుంగల నుంచి ఒక ఆవిడ బయటకు వచ్చింది. అదంతా ఈ బ్రాహ్మణ ఆయన చూస్తున్నాడు. ఇక్కడ ఏం జరిగింది, ఇతను ఒక బందిపోటు దొంగ. 4-5 రోజులుగా దారులు కాచి సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ అవకాశము అతనికి కుదరలేదు. పోనీ 4 కట్టెలు కొట్టి ఇంటికి పట్టుకెళ్తే ఇంట్లో వాళ్ళు కాస్త కలుగంజో తాగుతారంటే, వర్షాకాలం వాన విపరీతంగా, ఎక్కడా కట్టె లేదు, ఏమీ లేదు. ఇంట్లో ముసలి తల్లి ఉంది, కడుపుతో ఉన్న భార్య ఉంది, 1-2-3 చిన్నపిల్లలు ఉన్నారు. వాడికి ఆహారం అవసరం ఇంటికి. దొంగే వాడు ఇదంతా చూసి ఎక్కడ అడవిలో దొరక్క తిరిగి వెళ్ళిపోతూ ఈ దుంగను చూశాడు. ఈ కట్టడంలో ఉండి ఏమి తడి అంటూ అంటకుండా ఉన్నది, దీన్ని పగలేసి సగమైన గుర్రం మీద మోసుకెళ్ళిపోతే ఓ సంచి తెచ్చుకున్నాడు. గోన్ సంచి కూడా ఉంది వాడి దగ్గర. తడవకుండా పట్టుకెళ్ళిపోతే పట్నం పట్టుకెళ్ళి అమ్మేసుకోవచ్చు, ఇంట్లో వాళ్ళకి 4 నూకలు వస్తాయి, కాస్త 2 నూకలు కొనుక్కోవచ్చు. ఆ ఉద్దేశంతో అతను ఏం చేశాడు, ఇక్కడ ఏమి ఆ వస్తువు దొరికింది ఏమీ లేదు, పూజ జరుగుతోందని తెలిసింది, కానీ పూజ ఏమిటి దుంగకి, తను చేయడు ఆ పూజ, జస్ట్ చూశాడు అంతే. గొడ్డలు తీసుకొచ్చి నరకబోయాడు. నరకపోతే అందులోంచి అమ్మవారు లేచి బయటకు వచ్చింది.
వీడికి కనపడుతోంది బ్రాహ్మణ ఆయన నిమిత్తలు నుంచున్నాడు కదా పెద్ద మనిషి. ఈయనకి ఎలా కనపడింది? ఒక చామన్ ఛాయిగా ఎత్తుగా పెద్ద బొట్టు పెట్టుకుని, కొప్పు వెనకాల పువ్వులు అవి ఉన్నాయి, ఏదో ఒక నేత చీర కట్టుకున్న ఒక నడి వయసు పాటక స్త్రీలాగా కనిపిస్తోంది. కానీ ఖచ్చితంగా దొంగలోంచే వచ్చింది. ఓ అప్పుడు ఆవిడ ఏం చేసింది? ఏరా నాయన ఇట్లా కొట్టేస్తున్నావు, నేను ఎప్పటి నుంచో ఈ దొంగలో ఉన్నాను, ఈ పాటకు జనం అంతా దండం పెట్టుకుంటారా నన్ను, నువ్వు దొంగను కొట్టద్దు నువ్వు అన్నది. అనేసరికల్లా ఆ దొంగ అన్నాడు, నేనేం చేయను, నాకు ఎక్కడ ఏమీ దొరకలేదమ్మా, ఏదైనా ₹1 దొరికినా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడిని, పగలేసి తీసుకెళ్ళాను అనుకో ₹10 దొరుకుతాయి, నేను అందుకే కొట్టబోయాను అన్నాడు. అనేసరికల్లా ఆవిడేమంది, డబ్బులే కదా నేను ఇస్తానని ఆవిడ ఏం చేసింది, ఇంత మూట ఎత్తి వాడి చేతిలో పెట్టింది. గల్లుమంటోంది మూట. దూరం నుంచి మనకి డబ్బుల కట్టలు అవి ఇవ్వడం తెలీదు, తెలిసిపోతుంది కదా. ఈ డబ్బు గల్లు మనటము, ఒక డబ్బుల మూట, చిన్న మూటలు ఉంటాయి డబ్బులు. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు, సంచుల్లో వేసి నాణేలు కదా. తెలిసింది అతనికి, బ్రాహ్మడికి అర్థమైంది. ఆ మూట ఎత్తి వాడి చేతిలో పెట్టింది. వాడు వీడికి వంగి వీడి కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఆవురా 12-13 సంవత్సరాల నుంచి అర్చన చేస్తుంటే 10 పైసలు ఇవ్వలేదే నాకు, వీడెవడ గొడ్డలెత్తితే ఇచ్చేసింది. ఇదనమాట మార్గం. ఇదే కదా మార్గం. సరే ఏం చేశాడు, ఆ దీపారాధన పక్కన పెట్టి ముందు ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి గొడ్డలు పుచ్చుకొచ్చాడు. గొడ్డలు పట్టుకొచ్చాడు. సరే దీపాన్ని సామాన్లు కూడా పట్టుకెళ్ళి అన్నీ అక్కడ పెట్టి గొడ్డలు ఎత్తాడు కొట్టడానికి. ఎత్తటం ఏమిటి, గంటలు గణ 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 మోగిపోయింది. 1 గంట ఉంది అక్కడ. 1 గంట ఎన్ని గంటలు గానో మోగింది. పెద్ద వెలుగు వచ్చింది ఒకేసారి. ఒక పిడుగు పడితే మెరుపు వస్తే ఎలా వస్తుంది, ఆ మెరుపు మనకు కంటి ముందే మెరిస్తే కళ్ళు చీకట్లు గమ్మిపోవు మనకి. పెద్ద మెరుపుల్లే వచ్చింది. ఈ దెబ్బ అసలు ఇట్లా దానికి తగలకుండానే, ఇంకా తగల్లా గట్టిగా తగలక ముందే పెద్ద మెరుపు, గంట మోగిపోయింది విపరీతంగా. కళ్ళు కాసపోయినాయి బ్రాహ్మణాయనికి. అమ్మో నా కళ్ళు కనపట్ల, మెరుపు కళ్ళు మిరుమిట్లు కొలిపోయి ఇవి గొడ్డలి పడిపోయింది. కళ్ళు మూసుకుని కింద కోలుపడిపోయాడు. అక్కడి నుంచి లోపల నుంచి అమ్మవారు లేచి బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికల్లా ఏం బ్రాహ్మణాయన, అదేమిటమ్మా నన్ను గుడివాడిని చేసేసావు నువ్వు, ఇందాకటి వాడు కొట్టినప్పుడు వాడికి కొడుతుంటే వాడికి డబ్బు ఇచ్చేవే, ఇన్నేళ్ల నుంచి నిన్ను సేవిస్తున్నాను, నాకు ₹1 ఇవ్వాల, పైగా కొడితే డబ్బు ఇస్తావని నిన్ను కొట్టబోయాను నేను, వాడికి డబ్బు ఇచ్చి నా కళ్ళు పోగొడతావా నువ్వు, నీకు భక్తుడిని కదా, 12-13 ఏళ్ళ నుంచి నిన్ను సేవిస్తున్నాను ఇన్ని సంవత్సరాలుగా అనేసరికల్లా ఆవిడేమందంటే, నిజం నువ్వు నా భక్తుడివి, వాడు నా భక్తుడు కాదు, వాడికి నేను ఉన్నట్టే తెలీదు, నన్ను అమ్మవారిగా భావించి కొట్టాల, వాడు దొంగగా భావించి కొట్టాడు, వాడు అజ్ఞాని, ఇందులో దేవుడు లేడని వాడు అనుకున్నాడు, నీకు తెలుసు నేను ఇందులో ఉన్నానని, నీకు తెలుసు కదా, తెలిసి నువ్వు నన్ను కొట్టబోయావు, భగవంతుడని తెలిసి శక్తి అని తెలిసి కొట్టబోయిన వాడికి కళ్ళు పోవాలా ప్రాణం పోవాలా, వాడు అజ్ఞానంతో చేశాడు, వాడికి తెలియదు అసలు నేనెవరో తెలియదు వాడికి. నువ్వు 12-13 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నానని నమ్మేవు, నాకు రోజు దీపం పెట్టావు, నువ్వు పెట్టిన దీప వెలుగులోనే ఈ ఊరి జనమంతా నన్ను చూసి దండం పెట్టారు, ఒక్కరోజు కూడా అన్నానికి వెతుక్కున్నావా నువ్వు, ప్రతిరోజు నీ అన్నం ఏర్పాటు చేశాను నేను, నువ్వు నాకు దీపం పెట్టినందుకు ప్రతిగా నీకు భోజనం ఏర్పాటయ్యింది, అది నేనే చేశానని మరి నేను కాకపోతే ఎవడు చేశాడు, వాళ్ళు నీకు తెచ్చిచ్చారు, నాకు నువ్వు దీపం పెట్టావు కాబట్టి వాళ్ళు నీకు ఇచ్చారు, మీ ఇంట్లో నువ్వు పెట్టుకుంటే తెచ్చియ్యరు కదా. ఇప్పుడు వాడు అజ్ఞానంతో కొట్టాడు, వాడికి నేను వద్దన్నా కొడతాడు, నేను వాడిని ఏం చేయలేను, ఎందుకంటే వాడు నన్ను నమ్మడు అసలు, నేను తెలియదు వాడికి, నీకు తెలుసు, తెలిసి నువ్వు చేయొచ్చా ఈ పని, తెలియని వాడు ఏ తప్పు చేసినా ఓకే, తెలిసిన వాడు చెయ్యొచ్చా, ఇది తప్పని నీకు తెలుసు, చెయ్యకూడదు కదా, అందుకే నీ కళ్ళు పోయినాయి. ఇప్పుడు చెప్పు, 100 నాణేలు వాడికి ఇచ్చాను, నీకు కావాలంటే ఇస్తా, మళ్ళీ 100 నాణేలు వాడికి ఇచ్చాను, నీకు కావాలంటే ఇస్తా, కళ్ళు కావాలా 100 నాణేలు కావాలా తేల్చుకో, నేను కావాలా నీకు 100 నాణేలు కావాలా, ఇప్పుడు సమాధానం ఏది? బ్రాహ్మణుడు నిర్ఘాంతపోయాడు, కాదు డబ్బుకు ఆశపడ్డాను నేను, ధనదేవత నన్ను అట్లా పిలిచింది, ఇన్నాళ్ళు నువ్వు నాకు అన్నం పెడుతున్నావన్న జ్ఞాపకం నాకు లేదు, నీ వల్లే నేను ఉంటున్నాను, నువ్వు నన్ను ఉండనిచ్చావు కాబట్టి ఉన్నాను ఇన్ని సంవత్సరాలు, నేను
ప్రతిరోజు దీపం నేను పెట్టట్లేదు, నన్ను నువ్వు పెట్టనిచ్చావు. గుర్తించాడు. మనకు అవకాశం ఇస్తాడమ్మా భగవంతుడు. నేను చేస్తున్నానని అనుకుంటే ఎట్లా? ఈ పని చేసేందుకు నాకు అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఆయన ఇవ్వదలుచుకోలేదు. శక్తి మన ఈ పని చెయ్యనివ్వలేదు అంటే చేయనివ్వదు, అంతే. ఇంకా చేయనివ్వదలుచుకోకపోతే ఇక చెయ్యదు, ఏం లేదు, సున్నా. మనం ఇదంతా నీ ప్రతిభ ఎట్లా అవుతుంది? నీ కాలు చెయ్యి కదులుతున్నాయంటే నీ వల్ల? అది కాదే, నీ వల్ల కాదు, ఎవ్వడి వల్ల కాదు. నీ లోపల అంతర్జ్యోతి ఒకటి వెలుగుతున్నంతసేపే నువ్వు చేయగలుగుతావు. ఆ జ్యోతి కొడిగట్టిన మసిబారిన నీ వల్ల కాదు. దాన్ని అలా వెలిగించి ఉంచేదే భగవత్ శక్తి. అది ఒప్పుకుంటేనే నీ కాళ్ళు చేతులు అన్ని సమస్తము వదులుతాయి, నువ్వు చేస్తావు క్రియ, ఏదో విజయం సాధిస్తావు. భగవంతుడు ఒప్పుకొని శక్తి ఒప్పుకోనప్పుడు ఇంకా నువ్వు చేసేదేం లేదు. అవును. దాంతో ఆవిడ కాళ్ళు పట్టుకున్నాడు. నన్ను రక్షించు, నాకు బుద్ధి వచ్చింది. నేను జ్ఞానిగా ఉన్న అజ్ఞానిని భగవంతుడు ఉన్నాడని తెలిసినా తెలుసుకోలేని అజ్ఞానిని నేను, నన్ను నాకు కరుణించమంటే ఆవిడకి కళ్ళు వచ్చేసినాయి బ్రాహ్మడికి. కానీ ఆ అమ్మవారు అతనికి కనపడలా. బతిమలాడుకున్నాడు, కనిపించమని. నాకు ఒక్కసారి కనపడు, దూరం నుంచి చూశాను, నిన్ను దగ్గర నుంచి చూసే అవకాశం నాకు ఇవ్వు. ససేమిరకు మూవ్ అనలేదు. జీవితంలో అతను ఆ శక్తిని చూడలేడు. ఇప్పుడు అసలు అమ్మవారు ఒక శక్తిని ఈ చెక్కలో ఉందని వాళ్ళు పూజిస్తున్నారని తెలియని అజ్ఞాని, ఒక దారులు కాచే దొంగవాడికి సాధారణంగా మనిషి రూపంలో ప్రత్యక్షమయ్యి వాడితో మాట్లాడి వాడిని నెమ్మదిపరిచి వాడికి కావాల్సిన డబ్బులు ఇచ్చి ఈ పని చేయబోక అని చెప్పి పంపించేసింది. ఇన్ని సంవత్సరాలుగా పూజ చేస్తున్న వాడికి ఎప్పటికీ వాడికి అవకాశం కనిపించదు. ఆ మనిషికి అవకాశం లేదా, బ్రాహ్మడికి ఆ అవకాశం ఇవ్వకుండానే అమ్మవారు లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎప్పుడూ ఎవ్వరికీ కనపడలేదట. కానీ పూజ మాత్రం జరుగుతూనే ఉండేది, పూజ జరిగేది. ఈ నిదర్శనం ప్రపంచానికి తెలిసింది. ఆ నిదర్శనానికి ప్రత్యక్ష సాక్షి అయిన బ్రాహ్మడికి మాత్రం అమ్మ తాలూకు సారూప దర్శనం, సహజంగా ఉన్న రూపంలో ఉన్న దర్శనం ఆమె ఎట్లా కనపడుతుంది అతను ఎప్పటికీ చూడలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడు. మనం ఏదైనా తప్పు అని మన లోపల తెలిస్తే అది చేయకూడదు. శక్తి ఉంది, ఏది కనపడదే, అలా ఉంటుందా ఇలా ఉంటుందా, కనపడదే అని అడగకూడదు. దాని స్వరూపాన్ని నీకు ఒకసారి అర్థమైతే నీ లోపల తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మనసులో ఆ జ్ఞాన దృష్టితోటి తెలుసుకోవాలి. సాకారమైన రూపంలో చూడాల్సిందేనని, నువ్వు కనపట్టలేదు కాబట్టి లేదని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నీకు నమ్మకం ఉంటే, నీకు తెలియకపోతే వేరే కదా. నమ్మకం లేదు అని ఎవడు చెప్పడం, ఒకవేళ చెప్పినా అది అబద్ధం చెప్తున్నట్టే. అది అబద్ధం చెప్తే ఇప్పుడు కొంతమంది చూడండి వితండవాదం చేస్తూ ఉంటారు. ఏది ఎక్కడుంది, ఇక్కడుందా, అక్కడుందా, చూపించండి అని. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి కథ నిజంగా చెంప పెట్టే కదా. మన శరీరంలో ప్రాణం ఎక్కడుందో ఒక చోట నువ్వు చూపించు, నువ్వు చేయలేదు. అది ఇందులో ఒక్క పదార్థం నువ్వు చేసింది కాదు. నీ శరీరంలో నువ్వు పైన గోళ్ళకి రంగేస్తావు, ఏది గోరు మొలిపించు, నీ వల్ల అవుతుందా? గోరింటాకు గోళ్ళని పెట్టుకుంటాం, ఈ చర్మం తెప్పించు ఎక్కడి నుంచి అయినా. చర్మం దానంతటది తెచ్చుకుంటుంది. రిపేరబుల్ పొజిషన్లో ఉంటే బాడీ దాన్ని రిపేర్ చేసుకుంటుంది. అది ఎవ్వరూ చేయలేరు. ఇవన్నీ దానంతటది చేయవలసిందే తప్ప నువ్వు చెయ్యని దానికి నువ్వు సాక్ష్యాలు అడిగితే ఎలా కుదురుతుంది? చాలా బాగుంది రమ్మగారు, కథ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అదే నేను చెప్పట్లా, వితండవాదం చేసే వాళ్ళకి నిజంగా చెంపపెట్టు లాంటి కథలు ఇలాంటివన్నీ కూడా. అవును, అద్భుతంగా ఉంది. పిల్లలకి చెప్తానికి బాగుంటుంది, పెద్దవాళ్ళు తెలుసుకో ఇంకా బాగుంటుంది. రైట్ అండి, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.